ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న యూట్యూబ్ ఒకటి, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ పబ్లిసిటీ చేయబడును, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. ప్రతిరోజు కోట్ల మంది యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారండి. వాటి ద్వారా మీ బిజినెస్ వ్యాపారం ప్రమోషన్స్ కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి అండి. ఇతను ముఖ్యమంత్రి అవ్వకముందు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో ఇతని గురించి విష ప్రచారం చేశారండి చాలామంది. తమిళనాడు ఒక హీరో గురించి ఎందుకు తెలుగు రెండు రాష్ట్రాల్లో విష ప్రచారం? కొంతమంది విజయ్ జోసెఫ్ మాదిగ కులస్తుడు అంటూ ఎంతో కాలంగా చాలామంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న భావన ఏంటంటే, విజయ్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి మాదిగ కులానికి చెందినవాడు అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద పోస్టర్లు పెడితే అది కొంతమందికి నచ్చక మన తెలుగు రెండు రాష్ట్రాల్లో విజయ్ జోసెఫ్ పైన విపరీతంగా అండి, నిజంగా ఏ హీరో కూడా ఇన్ని అవమానాలు జరిగి ఉండమేమో. నాకు తెలుసు భారతదేశపు చరిత్రలో విజయ్ జోసెఫ్ మీద జరిగిన విష ప్రచారం ఎవరి మీద జరగలేదు, కానీ మగాడిలాగా సింహంలాగా గెలిచాడండి. ఇది అల్టిమేట్ అన్నమాట. ఎందుకంటే మన తెలుగు రెండు రాష్ట్రాల క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మాదిగ కులస్తుడు అంటూ కొంతమంది అతన్ని కులం పేరుతో దూషించడం, కొంతమంది అతను క్రైస్తవుడు అంటూ విష ప్రచారం చేయడం. అసలు సంబంధం లేని తెలుగు రెండు రాష్ట్రాలకి ఎందుకండి? మనకేమైనా సంబంధం ఉందా? అతను మాదిగ కులస్తుడు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ కావచ్చు, మనకు అనవసరం కదా. మనకు అవసరమా? అతను ఏ కులమో, అతను మతం ఏంటో మనకు అనవసరం. మన తెలుగు రెండు రాష్ట్రాలే దేనికి? ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, మన నారా చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్రం పోయారంటే ఇంకేం మాట్లాడతాను చెప్పండి. ఒక ముఖ్యమంత్రి క్యాంపెయిన్ చేయడానికి వేరే రాష్ట్రం వెళ్ళారంటే ఇంక అక్కడ ఏ లెవెల్లో ఉంటుంది. కానీ 10 మంది 20 మంది కలిసి వచ్చినా కానీ సింగిల్గా నిలబడి గెలిచాడండి. ఇది అసలు ట్విస్ట్ అనమాట. ఇది అల్టిమేట్ ట్విస్ట్. ఇంకా అంతమంది విష ప్రచారం. ఇతనికి జగన్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. అబ్జర్వ్ చేశారా? జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఇద్దరు కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదు, సింగిల్గా వెళ్తారన్నమాట, ముక్కుసూటికి వెళ్ళిపోతారు. ఇవాళ ప్రపంచం వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడుకుంటుంది అంటే, ఫ్యామిలీలు దూరమైన ఈ వీళ్ళిద్దరికి అబ్జర్వ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విజయ్ జోసెఫ్కి ఫ్యామిలీలు దూరమైన కేసులు పెట్టారు, సిబిఐ ఎంక్వైరీలు విపరీతంగా. కానీ సింగిల్గా ఎవరు సపోర్ట్ అవసరం లేదు, మేము సింగిల్